కాబట్టి బీజేపీ పార్టీ చేసే ఆరోపణలు చేయొచ్చు, కానీ బాధ్యతలను విస్మరించి ఆరోపణలకు పరిమితం కావడం కరెక్ట్ కాదు. అనుమానాలన్నీ బలపడతాయి. మీరు చేయాల్సిన చర్యలు, మీ చేతులు ఉన్నటువంటి చర్యలు ఎందుకు చేయడం లేదు? మీరు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదు? 15 రోజులుగా మీ రాష్ట్ర శాఖ ఎందుకు స్పందించడం లేదు? స్వయంగా కేంద్ర మంత్రి గారే ఉన్నారుగా, కిషన్ రెడ్డి గారు, ఎందుకు ఎఫ్సిఐ అధికారులను పిలిచి వెంటనే జరిగినటువంటి తతంగం పైన ఎందుకు సమీక్ష చేయడం లేదు? ఇవన్నీ మీ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కుంభకోణం ఇది నిలబడ్డది. 100% రుజువు కావడానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు ఇలా భారత రాష్ట్ర సమితి దగ్గర ఉన్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే ఇలా సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి తప్పదు. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పును సవరణ చేసుకొని రైతులకు క్షమాపణ చెప్పి కుంభకోణం పేరు మీద వసూలు చేసినటువంటి 100 కోట్ల రూపాయలు మొత్తం కూడా తిరిగి మరి ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేసి అక్కడికి తిరిగి రిటర్న్ చేయాలి. తర్వాత ఏజెన్సీలకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా, టెండర్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా వాళ్ళ పైన చర్యలు చేసి వారికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ ఏది ఉందో అది ఫోర్ఫిట్ చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నది. విశాఖలో ఇప్పుడు మేము ఆరోపణ చేసినటువంటి 4 ఏజెన్సీలు, 9 బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి ఖాతాలు తెరిచారు. సివిల్ సప్లైస్ సంబంధించి వారు ఏవైతే బిడ్స్ దక్కించుకున్నారో వైట్ ట్రాన్సాక్షన్ ఒక ఖాతాలోకి, బ్లాక్ ట్రాన్సాక్షన్ మరొక ఖాతాలోకి మిల్లర్ల ద్వారా డైరెక్ట్గా వాళ్ళు డబ్బులు వేయించుకుంటున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ ఏజెన్సీలు కాదుగా అంటే బిడ్డలు దక్కించుకున్న ధర కంటే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని, అవి పలానా బ్యాంకు ఖాతాలో, పలానా పట్టణంలో, పలానా రాష్ట్రంలో కూడా జమ అవుతున్నాయని చెప్పి అలా భారత రాష్ట్ర సమితి చెప్తుందో దానికి మేము కట్టుబడి ఉంటాం. దానికి సంబంధించి మంత్రి గారు లేదా దానికి సంబంధించినటువంటి మరి అధికారులు స్పష్టంగా ఇది నిజమా కాదా తేల్చాలి, వాళ్ళ వాటా లేకుండా తేల్చాలి. అందుకే వాళ్ళు కలిసి ఉన్నారంటున్నాం. టెండర్లు అయిన తర్వాత కుంభకోణం కాదు, టెండర్లే కుంభకోణం. టెండర్ల దశలోనే ఒక ఆలోచన. ఎలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సార్, రబీ సంబంధించినటువంటి ఈ పంట గత రబీ 23 ఈ పంటకు సంబంధించిన నిల్వల నుంచి వచ్చేటువంటి కస్టమ్ మిల్లింగ్ రైస్ను సిఎంఆర్ను ఎఫ్సిఐ వాళ్ళు మే 15 వరకు తీసుకుంటామని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి. మే 15 దాకా అయ్యేటువంటి మిల్లింగ్ అయ్యేటువంటి రైస్ను మాకు పెట్టాడు, మేము తీసుకుంటాం అన్నారు వాళ్ళు. కానీ 25 జనవరి 2024 టెండర్లు ఎందుకు పిలిచారు? మిల్లు దగ్గర ప్యాడ్ ఉన్నది, మిల్లరు ఖాళీగా ఉన్నాడు. ఎఫ్సిఐ మే 15 వరకు మీరిచ్చే బియ్యాన్ని మేము తీసుకుంటాం అని ఎఫ్సిఐ మీకు కమిట్మెంట్ ఇచ్చింది. మీరు 25 జనవరి నాడు ఎందుకు టెండర్లు పిలిచిళ్ళు? దాదాపు ఇవాళ మీకు ఇప్పటికి వాళ్ళకి 130 రోజుల పైచలకు సమయం ఉండే. మన రాష్ట్రంలో మిల్లర్ల యొక్క టన్నేజ్ కెపాసిటీ సమీక్షించుకుంటే ఇవాళ 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మన రాష్ట్రంలో అవైలబుల్ ఉన్నటువంటి మిల్లర్ల యొక్క టన్నేజ్ కెపాసిటీని కనుక రివ్యూ చేసుకుంటే 100 రోజుల్లో ఈ ధాన్యం మొత్తం మిల్లింగ్ అయి రైస్గా నూర్పబడి తిరిగి ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి కెపాసిటీ సత్తా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. టెండర్లు పిలువడే కుంభకోణం అంటున్నాం. టెండర్లు పిలిచిన తర్వాత జరిగింది కుంభకోణం అనట్లేదు. ప్రభుత్వ అనుమతులున్న తర్వాత, ఎఫ్సిఐ అనుమతున్న తర్వాత వాళ్ళకు రైస్ పెట్టకుండా టెండర్ల డ్రామా కొత్త సినిమా తీసి
ఇవాళ ఇది ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్లాన్ జరిగింది. థ్యాంక్ యూ.